ఇవాళ నా మనసేమీ బాగాలేదు. నాకు నవ్వాలనిపిస్తుంది భీమ్, కానీ నాకెందుకో నవ్వు రావడం లేదు. ఆనందన్నయ్య, నువ్వు అమ్మని బయట వెతకద్దు. కేవలం నీలో నువ్వే ఊహించుకో. ఇక ఎప్పుడైతే తల్లి బిడ్డల అనుబంధంతోటి ఊహా ప్రపంచం ఏర్పడుతుందో అప్పుడు తనే స్వయంగా నీ దగ్గరికి వస్తుంది. కానీ నేను నిన్ను అమ్మతో మాట్లాడించలేను. అలా అయితే నేను ఎప్పటికీ అమ్మని కలవలేను. ఎందుకంటే నాన్న చెప్పాడు అమ్మని కింది గురించే కనిపిస్తుందంట. ఎందుకంటే అమ్మను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావంట. బహుశా అమ్మని నేను నీ అంత ఎక్కువగా ప్రేమించలేదేమో. అంటే నేను అమ్మని ఎప్పటికీ చూడలేను, అమ్మని ఎప్పటికీ కలవలేను. అమ్మా, ఇవాళ నువ్వు పాలకూర పప్పు వండవా? అదంటే భీమ్కి చాలా ఇష్టం. వెళ్ళు, బయట వాకిలుడు. సరే అమ్మా. జీజాబాయ్, బాణం సరిగ్గా కొట్టాల్సిన చోటే కొట్టాం. ఇప్పుడు మీ వదిన తప్పకుండా మాట్లాడుతుంది రామ్జీ అన్నయ్యతో. కానీ నువ్వు వెనకడుగు వెయ్యొద్దు. నీ హక్కు కోసం పోరాటం చేస్తూనే ఉండు. భీమ్, ఇక నుంచి ఇంట్లో నీకు ఇష్టమైనవి నేను ఏవి వండను. స్వామీజీ సరిగ్గానే చెప్పాడు. ఈ భీమ్ని ఆపాలి. వీడిని ఆపడానికి ఒకే ఒక పద్ధతి ఉంది. వీడికి ఏవేవైతే ఇష్టమో అవి అసలు ఉండకూడదు. వీడు ఏవేవైతే కోరుకుంటాడో అవి అందకూడదు. దీనికి ప్రారంభం ఇప్పుడే జరిగింది. ఈ రోజు నుంచి ఇంట్లో పాలకూర ఎప్పుడూ వండను. భీమ్, నీ ఒక్కడి కారణంగా ఇప్పుడు కుటుంబం అంతా సమాజం వల్ల ఇలాంటి కష్టాలు పడరు. ఇంతకు ముందు వీళ్ళు పడినట్టుగా నేనిక అలా జరగనివ్వను. ఉత్తరం వచ్చింది. ఉత్తరం. అమ్మా తులసి, వెళ్ళి తీసుకో. ఉత్తరం ఎవరికి? భీమరావు పేరు మీద ఉంది ఉత్తరం. నేనే భీమరావుని. ఇవ్వండి. దూరంగా ఉండు, ఇస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది భీమ్? భవ్య అక్క దగ్గర నుంచి. భవ్య? ఏంటి, ఏం రాసింది? చదువు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనిక్కడ బానే ఉన్నాను, కానీ మీరందరూ నాకు బాగా గుర్తుకొస్తున్నారు. నువ్వు చెప్పావుగా నన్ను బాగా చదువుకోమని. ఇదిగో చూడు, నేను చదవటం రాయడం నేర్చుకున్నాను. నేను స్వయంగా ఈ ఉత్తరం రాస్తున్నాను. నీకు తెలుసా భీమ్, నేను గోరేగావ్ విద్యాలయంలో చదువుతున్నాను. ఇక్కడ ఆడపిల్లల్ని చదివిస్తుంటారు. ఆ భీమ్, నువ్వు అత్తకి చెప్పు నేను సెలవుల్లో అక్కడికి వస్తానని. నా కోసం మంచి వంటకాలు చేయమని చెప్పు. అవన్నీ నీకు ఇష్టమే, నాకు ఇష్టమే. ఇట్లు మీ భవ్య అక్క. అమ్మ ఇప్పుడు ఈ లోకంలో లేదక్కా, కానీ నువ్వు తప్పకుండా రావాలక్కా.
అయితే జీజాబాయి మీ ఇద్దరికి పాలకూర పప్పు వండి పెడుతుంది. ఇవాళ కొత్త అమ్మ పాలకూర వండుతుంది నాన్న. భీమ్, ఇక నుంచి ఇంట్లో నీకిష్టమైనవి నేను ఏవి వండను. అరే అవును, వండుదామనే అనుకుంది, కానీ పాలకూర మొత్తం పాడైపోయింది. ఏంటి జీజాబాయ్, నువ్వు పాడైపోయిన పాలకూర తెచ్చావు, మొత్తం అంతా పారేయాల్సి వచ్చింది నేను. ఏ భీమరావు, తపాలా వాడు ఇంటికొచ్చి వెళ్తున్నాడు. ఎవరి ఉత్తరం వచ్చింది? ఒకవేళ చనిపోయిన మీ అమ్మదా? నరకలోకం నుంచి వచ్చిందా? మీ అందరికీ ఆహ్వానం పంపించిందా ఏంటి? అసలు నీకు దీంతో ఏంటి సంబంధం? అరే, మీరు చెప్పకపోతే మాకు తెలియకుండా ఉంటుందా? ఇప్పుడే వెళ్ళి తపాలా వాడిని అడుగుతాను. ఇప్పుడు చెప్తావా? నువ్వు చెప్పు, ఉత్తరం ఎవరి దగ్గర నుంచి వచ్చిందో. రామ్జీ ఇక్కడే ఉన్నారు. చెప్పు, అప్పుడే వీళ్ళకి నమ్మకం కలుగుతుంది నువ్వు వీళ్ళ పక్షాన్నే ఉన్నావని. ఆ తర్వాత ఏం జరిగినా మన ఇద్దరం కలిసే చూసుకోవచ్చులే. వెళ్ళి చెప్పు. చెప్తారా? మీ అందరికీ వేరే పనేవి లేదా ఏంటి? భవ్య ఉత్తరం రాసింది అదే గోరెగాం నుంచి. ఇప్పుడు తృప్తి కలిగిందా మీకు? ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. గోరేగాం. మీరెందుకు చెప్పారు అతనికి? అరే, అతను గొడవ పడుతున్నాడుగా, అందుకే చెప్పాను. ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయినాయి? కొంప మునిగింది. మీకు చెప్పినా అర్థం కాదులే. వీళ్ళందరూ భవ్య అక్కకి శత్రువులు. వీళ్ళిప్పుడు భవ్య అక్క దగ్గరికి వెళ్ళినా వెళ్తారు. మీరు వాళ్ళ పక్షాన మాట్లాడుండాల్సింది కాదు. నేను అతని పక్షాన మాట్లాడలేదు భీమ్. అతను నా కొడుకు ఆనంద్తో గొడవ పడుతున్నాడు, అందుకే నేను చెప్పాను. ఇప్పుడు నా కొడుకుకు అండగా ఉండడం నేను చేసిన తప్ప? మీరు అసలు నాకేం అండగా ఉండక్కర్లేదు. మాకే అండ అవసరం లేదు. భీమ్ బాబు, నువ్వేం కంగారు పడుకో. నేను గోరేగాం వెళ్ళి భవ్యతో మాట్లాడతాను. తనకేమీ కాదులే. దయచేసి మీరెప్పుడు నా జీవితానికి దూరంగా ఉండండి. భీమ్, పెద్దవాళ్ళతో ఇదేనా మాట్లాడే పద్ధతి? నన్ను క్షమించు నాన్న. జీజాబాయ్, నువ్వు వాళ్ళకి అలా చెప్పు ఉండాల్సింది కాదు. నేనేం తప్పు చేశానండి? నాకు తెలియదండి ఈ ఇంటి నియమాలు ఇంత కఠినంగా ఉంటాయని. నేను ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలని, అనుమతి తీసుకోవాలని. అది కాదు. అరే సరే, లోపలికి పద. ఇక ముందెప్పుడు ఇలా చెయ్యకు. ఎందుకే నేను పెళ్లి చేసుకోనన్నాను? నాకేమీ అర్థం కావడం లేదు. పెళ్లి చేసి తప్పు చేశాను, ఒప్పు చేశాను అని. కానీ నువ్వు కూడా ఒక తప్పు చేశావుగా. ఏ భర్త అయినా అంటాడా తన భార్యతో ఇలా? తనకి సొంత సంతానం ఉండకూడదని? మీరా, కనీసం నువ్వేనా అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకు అర్థం చేసుకోవాలి? ఒక ఆడదాన్నైన కారణంగా నేను తన బాధను అర్థం చేసుకోగలను. కానీ నేను కూడా ఏం తప్పు చేయలేదు. నువ్వు నీ వాదన్ని బలపరచడానికి, తప్పించుకోవడానికి ఎదుటి వాళ్ళకి నచ్చచెప్పి నీ నిర్ణయాల్ని రుద్దటం అసలు పద్ధతి కాదు, న్యాయమూ కాదన్నయ్య. మీరా, దీని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను చెప్తాను. నేనున్నంతకాలం చెప్తాను. చూస్తున్నావు కదా, నిప్పు రాజుకుంది. ఇక జరిగేది చూడు. ఒక్కసారి అందర్నీ ఇలాగే నీ దారికి తెచ్చుకున్నావంటే తర్వాత ఈ ఇంటి మీద నీదే పెత్తనం అవుతుంది. ఇది అద్భుతమైన వార్త.
ఈ విషయానికి రుజువు జీజాబా ఇప్పుడు మన పక్షానికి వచ్చేసిందని. ఇప్పుడు ఆ ఇంట్లో కలహాలు కూడా మొదలై ఉంటాయి. మేము ఊహించినట్లుగానే జరుగుతున్నాయి. దాని అర్థం ఆ ఇంటి వినాశనం అతి త్వరలో జరుగుతుంది. స్వామీజీ, భవ్య ఇప్పుడు గోరేగాంలో ఉందిగా, దాన్నేమన్నా చేద్దామా? వద్దు వద్దు. భవ్య గతించిపోయిన గతం. గతించిపోయిన ఆ గతం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఇప్పుడు రాబోయే రేపు రామ్జీ ఇంట్లో మొదలవ్వబోయే వివాదాలతో ప్రారంభమవుతుంది. అందుకని ఈ క్షణం కేవలం ఈ ఆనందాన్ని ఆస్వాదించండి. భీమ్, నేనంటాను మనం ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఏదో ఒకటి చేసి మా నాన్న తమ్ముళ్ళం మన పొట్టలు నింపుకోగలం. చూడు భీమ్, ఇక్కడ రోజు గొడవలు అవుతాయి, వాదనలు అవుతాయి. మనకి బాధలు ఎందుకు? మన ఇద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆనంద్, ఇదే నన్ను మన తమ్ముడికి నేర్పించేది? ఇల్లు వదిలి వెళ్ళిపోమని? మరి ఏం చేయాలి? పెద్ద వచ్చేసావు చెప్పడానికి. అది చెప్పేదేదో వెళ్ళి ఆమెకు చెప్పు. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? నువ్వు కూడా వెళ్ళావుగా ఇల్లులేసి. ఏమైంది? ఆనంద్ భీమ్కి నేర్పిస్తున్నాడు ఇల్లు వదిలి పారిపోదామని. భీమ్, నాతో రా. నీతో కొంచెం మాట్లాడాలి. రా. అక్కడ కూర్చుందాం, పద. కూర్చో. ఇలా చూడు బాబు, ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. జీజాబాయి నీకేం శత్రువు కాదు. ఎప్పుడైనా ఇంట్లోకి ఒక కొత్త సభ్యులు వచ్చినప్పుడు వాళ్లతో సామరస్యంగా వ్యవహరించటానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ తెలివైన వ్యక్తి వాటన్నిటినీ అధిగమిస్తాడు. నాన్నా, నేను తెలివైన వాణ్ణి కాదు అవన్నీ అధిగమించటానికి. ఎందుకంటే నేను నిన్ను తెలివైన వాడిగానే భావిస్తాను. అయితే నాన్న, నాకేమనిపిస్తుందంటే ఆవిడే తప్పు చేశారని. ఆవిడ భవ్య అక్క పేరు చెప్పకుండా ఉండాల్సింది. నాకు నమ్మకం లేదు నాకు ఆమెకి సవ్యమైన సంబంధం ఉంటుందని. కానీ నాకుంది. చూడు భీమ్, ఒకవేళ ఎవరితోనైనా సంబంధం పెంచుకోవాలంటే అప్పుడు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఒకరికి నచ్చినట్టు ఇంకొకరు ఉండటానికి ప్రయత్నించాలి. ఒకవేళ నువ్వు ఇలాగే జీజాబాయి నుంచి పారిపోతూ ఉంటే, గొడవ పడుతూ ఉంటే, చిరాకు పడుతూ ఉంటే ఎలా చెప్పు? నాన్న, నాకు మొట్టమొదటిసారిగా ఇలా అనిపిస్తుంది. నువ్వు తప్పు ఒప్పులకి బదులు ఇష్టం అయిష్టాలతో ఒకదాన్ని ఎన్నుకుంటున్నావని. భీమ్, సరిగ్గానే చెప్పావు. రెండు బంధాలను కాపాడుకోవడానికి కొన్నిసార్లు మూడో వ్యక్తికి తప్పొప్పుల్ని పక్కన పెట్టి వేరేలాగా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను.
ఎందుకంటే 2 బంధాలు విలువైనవే. ఇది నిజమే. నువ్వు నా కొడుకువి. ఇంకా ఇది కూడా నిజమే. జీజాబాయి నా భార్య. ఈరోజు ఈ సంఘటనని నేను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఇప్పుడు భీమ్ ఇంకా నాన్నకి మధ్య మొదటిసారి వ్యవహారికమైన మనస్పర్ధలు వచ్చాయి. మీకింక వేరే పనేం లేదా ఏంటి? ఎవరో భవ్య ఉత్తరం రాసింది గోరేగావ్ నుంచి. అప్పుడప్పుడు నువ్వు ఊహించుకో, నువ్వు కూర్చొని చదువుకుంటున్నప్పుడు చదువు మీద నీ దృష్టి నిలవడం లేదు. అప్పుడు మీ అమ్మ వచ్చి నిన్ను తిడుతున్నట్టు. లేదు, నేను చదువుకోవాలి. మనసు పెట్టి ఏకాగ్రతతో చదువుకోవాలి. తర్వాత చదువుకోవచ్చులే, ముందొచ్చి భోజనం చెయ్యి. అందరూ నీకోసం ఆగారు. వద్దు, నాకు ఆకలిగా లేదు. అందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. నువ్వు కూడా అందరితో పాటే తినాల్సి ఉంటుంది. రా. ఏమైంది? అయ్యో, ఏమీ అవలేదండి. సమయానికి భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత చదువుకుంటాళ్లే. కానీ నాకు ఆకలిగా లేనప్పుడు నేను ఎలా తింటాను? సరే అయితే నువ్వు తినకు, నేను కూడా తినను. చూడండి, దయచేసి మీరు భోజనం చెయ్యండి. అయినా మీ వల్ల నాకు ఏమీ సమస్య లేదు. కానీ మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి. నాకు మా అమ్మంటే చాలా ఇష్టం. అందుకే కొన్ని విషయాలు నేను స్వీకరించలేకపోతున్నాను. సమయం పడుతుంది. మీరందరూ తినండి. భీమ్, నువ్వు తినకుండా వెళ్ళావంటే నేను కూడా తినను. నా కళ్ళ ముందు ఇవన్నీ జరగడం నేను చూస్తూ ఉండలేను. భీమ్, తిను. కానీ నాన్న, మీ నాన్న ఆదేశం. భోజనం చెయ్యి. ఆనందన్నయ్య, నువ్వు సరిగ్గానే చెప్పావు. మనం ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అయితే పద భీమ్. ఏంటి పిచ్చి పట్టిందా? మీరు తినండి. పిల్లలు ఎప్పుడైతే ఇలాంటి పిచ్చి పనులు చేయాలనుకుంటారో అప్పుడు తల్లిదండ్రులు ఇలా గంభీరంగానే ఉండాల్సి ఉంటుంది. మాటి మాటికి వీళ్ల బెదిరింపులకి మనం భయపడుతూ ఉంటే ఎలా చెప్పండి? నేనేమీ బెదిరించడం లేదు. భీమ్, నేను చెప్పేది. మీరుండండి, మీరు భోంచేయండి. ఇప్పుడు ఈ పిల్లలు మీ ఒక్కరి బాధ్యత మాత్రమే కాదుగా, నేను కూడా ఉన్నాను. ఇప్పుడు భీమ్ ఇది అర్థం చేసుకొని తీరాలి. వీళ్ల నాన్న ఎవరినైతే వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడో ఆమెతోటి, ఇక వాళ్ల నాన్నతోటి తన కొత్త భార్య ముందు ఏ విధంగా ప్రవర్తించాల్సి ఉంటుందో. గోరంత విషయాన్ని ఎందుకు కొండంత చేస్తున్నారు మీరందరూ? మేం చాలాసార్లు చూసాం. మన భీమ్రావ్ ఇలాంటి విషయాల్లో ఎంతో పరిపక్వంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మరి ఇప్పుడేమైంది నీకు? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? క్షమించండి, కానీ ఈ సమయంలో మా ఇంట్లో మీకేం పని? ఇది మా ఇంటి వ్యక్తిగత విషయం. మాకు మేము పరిష్కరించుకుంటాంలే. నీకు నా అంత వయసు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇక కొత్తగా పెళ్ళైన తర్వాత ఇక్కడ ఆనందం, సంతోషం లేకుండా గొడవలు జరుగుతుంటే నాలాంటి బంధువులు ఎలా ప్రశాంతంగా ఉంటారు? అందుకే నేను చీటికి మాటికి రావాల్సి వస్తుంది. భీమ్, భోజనం తినాలనుకుంటే తిను, లేదంటే తినకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. భీమ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఆనంద్ అన్నయ్య, నువ్వు కూడా తిను.
ఎందుకంటే ఈ మాట నిజమే. ఇప్పుడు మనం వెళ్ళిపోతే నాన్నకి అవమానంగా ఉంటుంది, ఇంకా ఈమెకి కూడా. ఈమెని నాన్న వివాహం చేసుకొని తీసుకొచ్చారు.